అందరికీ నమస్కారం. జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున నర్సీపట్నంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నర్సీపట్నంలో. ఇవాళ చింతకాయల విజయ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం, వారు ఆహ్వానించడం అనేది నాకు చాలా ఆనందమైనటువంటి విషయం. అందుకనే లోకేష్ గారి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని భవిష్యత్ రాజకీయాల్లో ఒక ధృవతారగా వెలగాలని, అందుకనే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల, ప్రజల యొక్క మనోభావాలు మరింత చేరువై ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం అతను ఆయుర ఆరోగ్యాలతోటి నిండా నూరేళ్లు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పూజలు నిర్వహిస్తున్నారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు చేరువై మరింత చేరువ కావడానికి అవకాశం ఉంది. ఇలా విజయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడానికి చింతకాయల అయ్యన్న పాత్ర గారికి, విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సిరెడ్డి గారు అక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి మనకి టీటీడీ మెంబర్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ టీటీడీ మెంబర్ అయిన తర్వాత ఎంతోమంది కార్యకర్తలకి ఎంతో స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఆయన. అక్కడ పోరాటం జరిగినప్పుడు కానీ, తెలంగాణ ఆశయం కోసం పోరాటం చేసినప్పుడు కానీ ఆయన ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అలాంటి వ్యక్తికి పట్టం కట్టాలనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు ఆయన కష్టపడినందుకు ఇంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం అనేది ప్రతి కార్యకర్త కూడా ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ మేము కష్టపడితే మంచి పదవిలోకి వెళ్ళగలం అనే ఒక ఆదర్శాన్ని ఆయన ద్వారా ప్రతి ఒక్కరికి కల్పించడం జరిగింది. ఆయనకు తెలుసో లేదో తెలియదు కానీ ఆ పదవి వచ్చిన తర్వాత ఎంతో మంది నర్సీపట్నంలో కూడా మీరు 2 ఎలక్షన్లు కూడా కష్ట సమయాల్లో వచ్చి మాకు క్యాంపెయిన్ చేసి ఇక్కడ అయ్యన్న పాత్ర గారు గెలవడానికి ముఖ్యమైన వ్యక్తిగా మీరు నిలిచారు. దానికి మా కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషించారు ఆ రోజు మీరు మెంబర్గా అయినంటే. అందుకు ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ, ఉదయం కేక్ కటింగ్ కానీ, నారా లోకేష్ గారికి మెయిన్ ఆ సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తి, ఒక ఎమోషన్తో ఉన్న వ్యక్తి. ఎందుకంటే పాదయాత్ర చేసిన 3000 కిలోమీటర్ల పైన చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నవ్వు అనేది ఎక్కడ ఆగకుండా ప్రతి దగ్గర కూడా నవ్వుతూనే ఉండి, ఎంత కష్టం వచ్చినా కానీ రాత్రి 2:30 ఆ టైం కూడా విజయవాడలో పాదయాత్ర మచిలీపట్నం దగ్గర అవుతున్నప్పుడు ఆయన కాలు నొప్పిన, ఎక్కడ యాంకిల్ ట్విస్ట్ అయినా, ఎక్కడైనా కూడా ఎక్కడ ఆగకుండా ముందుకు నడిచి ఒక సంకల్పంతో ముందు అడిగేసిన వ్యక్తి. కోవిడ్ టైంలో కూడా నేను ఉదయమే చెప్పాను, అన్ని విధాలుగా కూడా ప్రజలను ఆదుకున్న వ్యక్తి. అందుకనే ఈరోజు ఏదో హంగామా చేసి ఏదో చేసి ర్యాలీ చేయడం కంటే మనం అన్నదాన కార్యక్రమం చేసి ఎంతోమంది ఎవరైతే అన్నం కోసం ఈరోజు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా అన్నదానం చేసి మంచి కార్యక్రమం చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ అన్నదానం పెట్టడం జరిగింది. దానికి నర్సిరెడ్డి గారు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు రెండోది ఏంటంటే ప్రతి సోమవారం, మంగళవారం కూడా మేము 2015 నుంచి అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ వినాయకుడి కోయిల్ అయితే అన్నదానానికి ప్రసిద్ధి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మొన్న 5 సంవత్సరాలు ఇక్కడ అన్నదానం ఆపేశారు, తీర్థం ఆపేశారు. వినాయకుడి కోయిల్ని కూడా తీసుకొని దాన్ని కమిటీ మార్చేసి ఎండోమెంట్స్ లో కలిపేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చెడకూడదాం అనుకున్నారు. నేను అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాను, చేస్తే అభివృద్ధి చేయాలి కానీ గుడులు దోచుకోవడం ఇదేం పద్ధతి అని చెప్పి నేను ఆ రోజే మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మనం కమిటీ మార్చుకొని ఆ ఎండోమెంట్స్ నుంచి కూడా, ఎందుకంటే తీయడానికి కారణం ఏంటంటే వాళ్ళు సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేద్దామని ముందుకెళ్తున్నప్పుడు మనం ఆపకుండా వాళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఏకైక ఉద్దేశంతో ఈ గుడిని కూడా మేము కాపాడుకోగలిగాం. అలాగే ఈ గుడే కాదు, అన్ని గుళ్ళ మీద పడ్డారు, అవన్నీ ఒక్కొక్కటిగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం. అందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదానం ఇక్కడే పెట్టాలని చెప్పి మేము నిర్ణయించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇక్కడ అన్నదానం పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గౌరవంగా మనం చేసుకున్నాను. మధు గారు కానీ, సత్యబాబు గారు కానీ, మిగతా అందరు పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి నిర్ణయించుకొని రేపు రాను రోజుల్లో ఇక్కడ తీర్థం కూడా మళ్ళీ పెద్ద ఎత్తున చేయబోతున్నారు 26వ తారీఖుని. కాబట్టి వినాయకుడు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మంది పిల్లలకు కానీ, మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రసిద్ధి అయిన గుడి కాబట్టి అందరూ కూడా కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనది. మొన్న కూడా వినాయకుడి గుడికి వచ్చాను కాబట్టి ఒక మాట చెప్పాలి. సంపత్ వినాయకుడి కోయిల్ ఉంది వైజాగ్ లో, చాలా ఫేమస్. ఇంకా అందరూ వెళ్ళి
అక్కడ పూజ చేసుకుని ఏదైనా మొదలు పెడతారు. పొలిటీషియన్ అయినా కానీ విద్యార్థి ఏదో అంటే అక్కడ అదృష్టం ఏంటంటే ఆ వినాయకుడు అక్కడ వాళ్ళ బిల్డింగ్ వారు ముందు కడితే అది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఎంత ఫేమస్ టెంపుల్ అయిపోయిందంటే వైజాగ్ వచ్చినాడు ఎవడన్నా కానీ దర్శించుకోకుండా వెళ్ళు. మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే ఆ గుడి గురించి చెప్పారు. ఆ గుడిని కూడా ఎవరికి తెలియని విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి కమిటీ మార్చేసి దాన్ని ఎండోమెంట్స్ లో కలిపేసి ఆ కమిటీని మొత్తం పక్క తీసి ఆ ఉండిలో డబ్బులు కూడా లెక్క పెట్టించి ఎంత వచ్చిందని చెప్పి మన విజయవాడలోని గుడికి సంబంధించిన ఎండోమెంట్స్ ఎవరైతే ఒక ఆమె కాంట్రవర్సీలో ఉందో ఆమెను ఇక్కడ పోస్టింగ్ వేయించి ఆ ఒక్క గుడి మీద పడ్డాడంటే ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే పాత కమిటీని మళ్ళీ వేయించి ఆ గుడిని ఆ కమిటీ వారికి అప్పచెప్పి దానికి సంబంధించిన ప్రజలకు చెందుతారు తప్ప ఇలాంటి దుర్మార్గులు కాదని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు మనకు తెలియలేదు కానీ వాళ్ళు వచ్చి గుళ్ళ మీద పడడం అనేది దారుణమైన విషయం. అందుకనే ఒక్కొక్కటిగా కాపాడుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసిన కమిటీ వారికి కానీ ఇక్కడ ఉన్న పెద్దలకి ప్రజలకు కానీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ 1వ తారీఖుని అన్నదానం భారీ ఎత్తున ఇక్కడ పెడతారు. దానికి కూడా అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నానండి. రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు ఈరోజు 5 లక్షలు పెట్టారు సభ్యత్వానికి. 1 కోటి పైన సభ్యత్వాలు జరిగి తెలంగాణ ఆంధ్ర కలిపి. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మరింత బలపరుచుకొని మన కార్యకర్తలు పట్టుకొమ్మలని నందమూరి తారక రామారావు గారు చెప్తుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి మన భవిష్యత్తు నారా లోకేష్ గారు కాబట్టి ఆయన ముందే తీసుకెళ్ళి ఆశయాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీటీడీ బోర్డు మెంబర్ అయిన శ్రీ నందూరు నర్సిరెడ్డి గారు మరి స్థానిక 5 రోడ్ల జంక్షన్ కోడల్లో ఉన్న శ్రీ బాల వినాయక దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి రావాల్సిందిగా పరిపాలన విజ్ఞప్తి చేస్తున్నాం. లోకేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా